మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, మూలా నక్షత్రం, మంగళవారం. మనలోని అహంకారం తగ్గి ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఈరోజు మనమంతా ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చేయాలి. ఆత్మబలానికి దైవబలం తోడయ్యేందుకు ఈరోజు మనమంతా ఓం వాయుపుత్రాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ప్రకృతిలో ఎటువంటి చైతన్య శక్తి ఉంటుందో దాన్ని ఆవాహన చేసుకోవడం వల్ల ఆ శక్తి ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా ఇతరువుగానే వారికి మనం నమస్కరిస్తే ఆ శక్తి మనలో ప్రసరిస్తుంది. ఏ నక్షత్రం ఉన్న రోజున ఏ దైవాన్ని మనలో ఆవాహన చేసుకోవడం వల్ల మనలోని ప్రభావ శక్తి పెరిగి అది కాస్త దైవశక్తిగా మారుతుంది. జ్ఞానం అభివృద్ధి చెంది ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు, విషపూరితమైన కీటకాన్ని చంపితే అది నలుగురికి మేలు చేసే అంశం. దానివల్ల హాని ఉంది కాబట్టి దాన్ని చంపితే మనకు కర్మఫలం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అదే ప్రకృతికి మేలు చేసే కీటకాన్ని చంపడం క్రోధంతోనో మానవత్వం లేకపోవడంతోనో జరిగి ఉంటుంది. ఈ రెండు కర్మలు ఒకటే అయినా భావనలు వేరు కాబట్టి కర్మఫలం కూడా వేరుగానే ఉంటుంది. మరొక ఉదాహరణ చూస్తే, సత్ప్రయోజనాల కోసం ఎవరైనా డబ్బు అడిగితే సహాయం చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. అదే గనక దురలవాట్లకు బానిసైన వారు డబ్బు అడిగితే సాయం చేస్తే అది నిష్ఫలం కాబట్టి చెడు కర్మఫలం మనల్ని వెంటాడక తప్పదు. పాండవులు మంచి ఉద్దేశంతోనే ముందుకు సాగారు కాబట్టి వారు చేసిన ఫలాలన్నీ వారికి పుణ్యాన్ని ప్రాప్తించేలా చేశాయి. అదే కౌరవుల మనసుల్లో చెడు ఉద్దేశాలు ఉండేవి కాబట్టి అది వారికి వినాశనాన్ని చేరువ చేశాయి. మిత్రుల్ని ఎప్పుడూ ప్రేమించాలి, కానీ వారి భావనలు ఎలాంటివన్నది కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఇతరుల నుండి ఏమీ ఆశించక చేసే సాయం మనకు మంచి చేస్తాయి. స్నేహితుల పట్ల మంచి భావనతో మెలగాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మూలా నక్షత్రం మంగళవారం కలిసి వచ్చినందున ఈరోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారిని సింధూరాక్షతలతో అర్చిస్తూ హనుమాన్ చాలీసాను గాని ఆంజనేయ స్వామి వారి అష్టకాన్ని గాని పఠించాలి. పూజానంతరం స్వామివారికి ప్రియమైన మామిడి, అరటి, పనస పండ్లలో దేన్నైనా నైవేద్యంగా సమర్పించాలి. పూజలో వినియోగించిన సింధూరాక్షతల్ని గడపకు ఇరువైపులా వేసి కుటుంబ సభ్యులు తలపై వేసుకోవాలి. అలాగే పిల్లలు, పెద్దలు నిద్రించే చోట కూడా వేయాలి. మిగిలిన అక్షతల్ని తులసి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా ఆచరించడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, చెడు దృష్టి తొలగిపోతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది సోంపుని కేవలం జీర్ణకారిగా మాత్రమే భావిస్తారు, కానీ సోంపులో ఎన్నో మహత్తరమైన సుగుణాలున్నాయి. సోంపును బాగా ఎండబెట్టి పొడి చేసి ప్రతి రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతున్నట్టయితే ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే వీజింగ్తో బాధపడుతున్న పిల్లలు ఎన్ని ఔషధాలు వినియోగిస్తున్నా ఉపశమించినట్టయితే ఈ సోంపు పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో దారిద్ర్యం దూరమై అన్నింటా అభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు నెయ్యిలో తామర ఒత్తులను వేసి దీపారాధన చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం తామర గింజలతో చేసిన పేలాలను పాలల్లో నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ
9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి స్పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.